ఫస్ట్ అసలు ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందంటే, నేను ఒక 14 షార్ట్ ఫిల్మ్స్ చేశాను సార్. అయితే ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి వన్ డే యూఎస్ నుండి ఒక కాల్ వచ్చింది సార్. ఆ కాల్లో, నేను నీకు ప్రొడ్యూస్ చేస్తాను, నేను కొత్త బ్యానర్ పెడుతున్నాను, నా పేరు రవికాంత్ జమి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడమే నా టార్గెట్, సో నీ మేకింగ్ ఇదంతా నాకు నచ్చిందని చెప్పి ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ సినిమా జర్నీ స్టార్ట్ అయింది సార్. ఈ సినిమా ఆయనకి ఒక 2 కథలు చెప్పాను, దాంట్లో ఒక కథ ఆయన చూస్ చేసుకొని ఈ కథను చేద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన యూఎస్ నుండి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్, ఎందుకంటే ఆయన అసలు ఇక్కడ ఉన్నది చాలా తక్కువ, అక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఆయన మేనేజ్ చేశారు మా మీద నమ్మకంతో, మా టీం మీద నమ్మకంతో. సో ఈ సందర్భంగా మరొకసారి క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్ రవికాంత్ జమి గారికి మా టీం మెంబర్స్ నుండి నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే లోకమెరుగని కథ ఈ మూవీకి సంబంధించి వీళ్ళందరూ నా టీం మెంబర్స్ సార్ ఈ మూవీలో. సో ఫస్ట్ ఈ మూవీ నేను వీళ్ళిద్దరికీ చెప్పడం జరిగింది సార్. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ అండ్ శ్రీకాంత్ కొప్పుల మ్యూజిక్ డైరెక్టర్. సో వీళ్ళిద్దరూ కూడా నేను ఫస్ట్ నుండి షార్ట్ ఫిల్మ్స్ నా జర్నీలో 10 షార్ట్ ఫిల్మ్స్ నేను వీళ్ళిద్దరితోనే చేశాను సార్. మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ వీళ్ళిద్దరే నాకు సపోర్ట్ చేశారు. సో వీళ్ళిద్దరికి కూడా ఇది డెబ్యూ ఫిలిమే, బట్ వీళ్ళిద్దరూ నాకు ఎంకరేజ్ చేసి ఫస్ట్ ఫిలిం అయినా సరే ఎక్కడ రిచ్ లుక్ మిస్ అవ్వకుండా సినిమాటోగ్రాఫర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ పెద్ద సినిమాలకు ధీటుగా ఈ సినిమాకి మ్యూజిక్ అట్ ద సేమ్ టైం సినిమాటోగ్రఫీ అందించినందుకు వీళ్ళిద్దరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమాకి డైలాగ్ రైటర్గా వర్క్ చేశారండి నాగరాజు కంఫరెంట్ నాగరాజు. చాలా బాగా రాశారు సార్ డైలాగ్. మీరు ఇక్కడ ఒక్క డైలాగ్ వినుంటారు, హీరోయిజం కాదు ఇలానిజం అని చెప్పి ఈయన క్యారెక్టర్ని ఎలివేట్ చేసింది ఈయనే సార్. మోస్ట్ ఆఫ్ ది డైలాగ్స్ ఈసారి క్యారెక్టర్ ఎలివేట్ అవ్వడానికి ఈయన డైలాగ్స్ మాకు చాలా తోడ్పడినాయి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ జమీర్. ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగా చేశాడు సార్ మూవీలో. మేబీ మీకు ఈ సినిమాలో ఇప్పుడు ప్రెజెంట్ టీజర్లో చాలా షార్ట్స్ తక్కువ ఉన్నాయి, బట్ సినిమాలో వచ్చేటప్పటికి చాలా ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంది. ఇతను ఫస్ట్ డెబ్యూ ఫిలిం, ఇది కూడా చాలా బాగా వర్క్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ జమీర్. అండ్ అసోసియేట్ డైరెక్టర్స్, వీళ్ళు ముగ్గురు అసోసియేట్ డైరెక్టర్స్ సార్. శ్రీనివాస్ బాలే అండ్ హరికుమార్, వీళ్ళ ముగ్గురు సపోర్ట్. వీళ్ళకి కూడా మా సినిమానే డెబ్యూ ఫిలిం అండి. అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ ఈ సినిమానే ఫస్ట్ ఫిలిం సార్. దీంట్లో ఎవరికి కూడా ఒక ఫీచర్ ఫిలిం చేసిన వాళ్ళు నాకు తెలిసి లేరు, బట్ విశ్వనాథన్ సార్ వరకు మటుకి తమిళ్లో కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్టులు క్యారెక్టర్ రోల్స్ చేశారు విశ్వనాథ్ గారు తమిళ్లో. సో ఈయన వరకే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ మేమంతా కొత్త వాళ్ళం. అండ్ సో వీళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు సార్. శ్రీనివాస్ బాలే, సాయి అండ్ హరి, వీళ్ళ ముగ్గురు గురించి కూడా నేను ప్రస్తావించాలి, ఎందుకంటే వీళ్ళ పేరు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు కొత్త, వీళ్ళ సపోర్ట్ లేకపోతే నేను చేయలేను సార్. సో దట్స్ వై, అందుకనే నేను వీళ్ళందరూ ప్రస్తావించాల్సి వస్తుంది. అండ్ ఫైనల్గా మా కో డైరెక్టర్, నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేశాడు, సాయి కుమార్ ముత్యాల. ఇతనికి కొంచెం మూవీ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. హీఈస్ ఆల్రెడీ డూయింగ్ 1 or 2 ఫిలిమ్స్ ఆల్రెడీ మేకింగ్. అండ్ కమింగ్ టు ఆర్టిస్టులు అండి, విశ్వనాథ్ గారు, పూజిత. నేను గర్వంగా చెప్పుకోగలిగేది ఏంటంటే సార్, మన ఈ సినిమాలో లోకమెరుగని కథ అనే సినిమాలో అందరూ కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు సార్, కానీ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో నేను గర్వంగా చెప్తున్నాను, వీళ్ళకంటూ ఒక పేజ్ క్రియేట్ చేసుకోగలిగే సత్తా ఉన్న ఆర్టిస్టులు సార్ వీళ్ళిద్దరూ. అది డ్యామ్ షూర్గా చెప్తున్నాను. వీళ్ళిద్దరే కాదు, మా టెక్నీషియన్స్ కూడా, సినిమాటోగ్రాఫరు శ్రీకాంత్ కొప్పుల గారు, మ్యూజిక్ డైరెక్టరు, వీళ్ళందరూ కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఒక పేజ్ క్రియేట్ చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ సార్. సో డ్యామ్ షూర్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను వీళ్ళతో పర్సనల్గా జర్నీ చేశాను, నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. వీళ్ళు కొత్త వాళ్ళే కానీ టాలెంట్ లేని వాళ్ళు కాదు సార్, హైలీ టాలెంటెడ్ పర్సన్స్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దెమ్. ఫ్యూచర్లో దే ఆర్ గోయింగ్ టు రాక్ సార్, ఇది మట్టి డ్యామ్ షూర్ అండి. అండ్ ఫైనల్గా నేను చెప్పాల్సింది మీ గురించే సార్. మేము ఎంత కష్టపడినా మమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయగలిగేది మీరే, ఆ గ్యాప్ని ఫిల్ చేయాల్సింది మీరే సార్. సో మా ఈ లోకమెరుగని కథ అనే మూవీని
నేను డైరెక్ట్ చేశాను. మా అందరిని ఎంకరేజ్ చేస్తారని క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్ రవికాంత్ జమి గారికి ఫస్ట్ ప్రొడక్షన్ సార్ ఇది. సో ఆయన్ని కూడా మీరు మీ బ్లెస్సింగ్స్తో ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ, ఈ సారథికి వారధిగా మీరు నాకు హెల్ప్ చేస్తారని థ్యాంక్ యూ సార్ కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్. మూవీ వచ్చేప్పటికి లోకమెరుగని కథ అనే మూవీ, ఇది కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ సార్. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో లవ్, ఎంటర్టైన్మెంటు, మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం సార్. అంటే దీని గురించి కాన్ఫ్లిక్ట్ ఇవి చెప్తే ఆ స్క్రీన్ ప్లే అది కొంచెం అది యాక్చువల్గా కాన్ఫ్లిక్ట్ కొంచెం రివీల్ చేయకూడని కాన్ఫ్లిక్ట్ ఉంది దీంట్లో, చిన్న పాయింట్. దట్స్ వై నేను చెప్పలేకపోతున్నాను. బట్ బాగా వచ్చింది సినిమా. ఇంకొంచెం చెప్పాలంటే ఇట్స్ ఫాదర్ సన్ మధ్య రైవలరీ సార్. ఫాదర్కి కొడుకి మధ్య జరిగేది. ఈ సినిమాలో నా ఫాదర్ క్యారెక్టర్ ఈసారి చేశారు, నేనేమో సన్ పాత్ర పోషించాను. మా ఇద్దరి మధ్య జరిగే రైవలరీ ఇది. సో మూవీ అంతా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ లొకేషన్స్లో చేశాం సార్ మొత్తం. ఈ సినిమాలో ఒక 6 సాంగ్స్ ఉన్నాయండి. 6 సాంగ్స్ కూడా పెద్ద పెద్ద సింగర్స్ పాడారు. సత్యామిని, కాలభైరవ, హైమత్, యాజిన్ నజీర్, ఇలాగా మంచి సింగర్స్ కూడా దీంట్లో వాళ్ళ వాయిస్ని మాకు ఇచ్చి సపోర్ట్ చేశారు. సో వీఆర్ వెరీ బ్లెస్డ్ అనుకుంటున్నాము. నందు మాస్టర్ ఫైట్స్ దీన్ని కంపోజ్ చేశారు సార్. నందు మాస్టరు 2 ఫైట్స్ ఉన్నాయి ఈ మూవీలో. అండ్ ఎడిటర్ వచ్చేసేటప్పటికి ఎడిటర్ మ్యాడీ అండి. చైతన్య అని ఇంకో డైలాగ్ రైటర్ ఉన్నారు. చైతన్య ఈజ్ అనదర్ డైలాగ్ రైటర్. ఎడిటర్ వచ్చేటప్పటికి మ్యాడీ. ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ అయింది సార్. షార్ట్ ఫిలిమ్స్ 30 minutes తీసి అసలు ఎడిటింగ్ చేసే పనే ఉంటుంది. ఎడిటింగ్ నేను కూడా చేసేవాడిని సార్ యాక్చువల్గా. అంటే ఒక 30 minutes సినిమా రాసేసి 30 minutesకి ఒక 4-5 సీన్లు ఉండే పక్కన పెట్టేసి టైటిల్ చేసేసి రిలీజ్ చేసేసేవాళ్ళం. బట్ సినిమాలో ఎడిటర్ పాత్ర ఎంత ఉంటుంది అనేది ఫస్ట్ టైము నాకు ఆ మ్యాడీ గారు చూపించిన కట్టు నాకు ఫస్ట్ టైము ఓకే, ఇది అంటే మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకునేది ఎడిటర్ పాత్ర ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్ నేను. సో మ్యాడీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ డాష్ మీద నుండి. ఇంకా సినిమా గురించి వచ్చేటప్పటికి ఆడియో, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది సరిగమ తెలుగు ఆడియో రైట్స్ మాకు కన్సిడర్ చేసినందుకు, మా మూవీకి సపోర్ట్ చేసినందుకు. సరిగమ తెలుగు మాకు ఆడియో పార్ట్నర్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. టీజర్, ట్రైలర్, అన్ని సాంగ్స్ ఈ మూవీలో 6 సాంగ్స్ ఉన్నాయి సార్. అన్నీ కూడా సరిగమ తెలుగులో రిలీజ్ కాబోతున్నాయి నెక్స్ట్ వీక్ నుండి. ఈరోజు సరిగమలో టీజర్ రిలీజ్ అవుతుంది సార్, సరిగమ తెలుగు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. In this movie, I have done a character named Vishwanathan, father of hero. So I have done basic movies like Pete, Tana Sendagotam, Adangamaru, and Darbar, and recently Kurdiyatam. Apart from that, this is my first Telugu movie. I was not knowing the language, so he helped me to memorize the dialogues and convert the dialogues into English. And based on emotions and situations, I was able to deliver it. So thanks to him a lot for giving me this opportunity. Thanks to him for giving me this opportunity. So it was a wonderful team wherein I got to work with. I feel myself very lucky enough wherein he could explore me into as much as possible in this movie. So thanks to the whole unit, thanks to producer Ravikant sir, thanks to you all. Thanks to sir. First I want to thank Surendra sir for choosing me for this character, and I am very thankful, and I will be thankful for my whole life to him for choosing me for this film. And my thanks to producer Ravikant sir. ఓకే సార్. ఇది నా ఫస్ట్ ఫిలిం కాబట్టి కొంచెం మాట్లాడడం నర్వస్గా ఉంది, బట్ ఓకే. అందరి సపోర్ట్ కావాలండి. మూవీ హిట్ అవ్వడానికి ప్రతి ఒక్కరి సపోర్ట్ కావాలి. మా టీం మేమంతా కలిసి ఎంత హార్డ్ వర్క్ చేసామో ఆ హార్డ్ వర్క్ని అందరూ గుర్తించి సపోర్ట్ చేసి, ఫస్ట్ మూవీ కాబట్టి క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఫిలిం. ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మూవీలో.
చాలా నేర్చుకున్నాను మూవీ నుంచి. యాక్టింగ్ అంటే డైరెక్టర్ సార్ యాక్టింగ్ ఎలా చేయాలి, ఏ సీన్లో ఎలా ఉండాలి, ఏ ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాలి, ఇలాంటివన్నీ చాలా నేర్చుకున్నాను. నాకు తెలిసింది కొంచెమే, మూవీలో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసింది కొంచెమే. మూవీ చేస్తూ చేస్తూ నేను నేర్చుకుంది చాలా ఉంది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంతకుముందు మేము చేసిన షార్ట్ ఫిలిమ్స్ అవి రీసెర్చ్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ సాంగ్స్ కానీ విని మీరు మూవీ చేయగలరు, నాకు ఒక మూవీ చేయండి అని చెప్పి నాకు డైరెక్టర్ సురేంద్రకి ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. సాంగ్స్ అన్నీ బాగా వచ్చాయి. మ్యూజిక్ రికార్డింగ్ కూడా హైదరాబాద్లో, చెన్నైలో, విజయవాడలో చేశాం. విత్ ఆల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, లైవ్ ఆర్టిస్ట్ అందరితో బాగా వచ్చింది. అండ్ మూవీ గురించి చెప్పాలంటే సురేంద్రతో నేను ఆల్రెడీ 14 ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేశాను. నేను ఒక్కడనే మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఆల్ కూడా మంచి మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి, మంచి ఇది వచ్చింది, ఆడియన్స్ రెస్పాన్స్ కూడా. ఈవెన్ పూజిత యాక్ట్రెస్ కూడా షీ హ్యాడ్ డెట్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ షార్ట్ ఫిలిమ్స్ ఆల్సో, నవ్ ఇన్ మూవీస్ ఆల్సో. అండ్ మూవీ గురించి మాట్లాడాలంటే సాయి, ఆయన కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా వర్క్ చేశారు. విలన్గా వర్క్ చేసిన విశ్వనాథం గారు. మెయిన్ ఈ మూవీలో డైనమిక్స్ కానీ మ్యానరిజమ్స్ కానీ చాలా బాగా వచ్చాయండి. ముఖ్యంగా మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బాగున్నాయి. అండ్ పూజిత యాక్ట్రెస్ వర్క్ సో గుడ్ యాక్చువల్లీ, బ్యాక్గ్రౌండ్స్ అంతా బాగా వచ్చింది. సురేంద్ర ఈ లైక్ చాలా కష్టపడతారండి. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ నేను చూశాను. నేను ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్గా, యాక్టర్గా 2 విధాలుగా వస్తున్నారు. బెస్ట్ విషెస్ టు యూ సురేంద్ర. అండ్ డిఓపి ప్రసాద్ వెరీ గుడ్ సినిమాటోగ్రాఫర్ అండి. విజయవాడలో షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కూడా హీ యూస్ టు వర్క్ సో హార్డ్, డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళు. డే అండ్ నైట్ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ ఫర్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ అండి ఆల్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ కొప్పుల. థ్యాంక్ యూ. నా పేరు శ్రీప్రసాద్ తుమ్మల అండి. సినిమాటోగ్రఫీ మూవీకి నాకు ఇది ఫస్ట్ ఫీచర్ ఫిలిం అండి నేను చేసింది. ఇదివరకు ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాను. మోర్ దెన్ 10 షార్ట్ ఫిల్మ్స్ దాకా చేశాను. సురేంద్ర బ్రోతనే చేశాను. అండ్ మా ప్రొడ్యూసర్ రవికాంత్ జమ్మి గారు అండి, క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్. సో ఆయన ఇక్కడ ఇప్పుడు లేరు. అండ్ ఆయనకి ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవకాశం ఇచ్చిన ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ ఇంకా మా క్యాస్ట్ అండ్ క్రూ అండి, హీరోయిన్ అండ్ క్యారెక్టర్ చేసిన విశ్వనాథ్ గారు. సో వీళ్ళందరూ చాలా బాగా చేశారండి. అందరూ కష్టపడి, అందరికీ ఫస్ట్ ఎక్స్పీరియన్సే, కాకపోతే అందరూ ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ, ఒకరినొకరికి హెల్ప్ చేసుకుంటూ చేసాం. పెద్ద మూవీస్కి ఏంటంటే జనరల్గా పెద్ద మూవీస్కి మనీతో వాటితో అయిపోతూ ఉంటుంది పనులు. కాకపోతే అలాంటి చిన్న మూవీస్కి ఏంటంటే మా టీం మెయిన్లీ ఏడీస్ కానీ ఈ టీం అంతా చాలా వర్క్ చేసి, అంటే మమ్మల్ని కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళు మాకన్నా ఎక్కువ కష్టపడి చేసేవాళ్ళు. మా కంఫర్ట్లో మేక్ చేసుకోవడానికి మాకు ఆ స్కోప్ ఇచ్చి, సో అంతా ఎవ్రీథింగ్. మ్యూజిక్ శ్రీకాంత్ కొప్పుల భయ్య, ఆయనతో కూడా షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేశాను నేను. మేము ముగ్గురం ఎప్పుడు ఓ టీమ్గా వర్క్ చేసింది. మోర్ దెన్ 5-6 ఫిల్మ్స్ దాకా చేశాను షార్ట్ ఫిల్మ్స్. సో చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. మేము అందరం చూసాము ఫస్ట్ కాపీ. సో చాలా బాగా వచ్చింది, మీకు నచ్చింది అనుకుంటూ థ్యాంక్స్. డైరెక్టర్ సురేంద్ర కుమార్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నన్ను కో డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకున్నందుకు. సో ఈ మూవీ వచ్చేసేపటికి చాలా బాగా అవుట్పుట్ వచ్చింది. చాలా బాగా కష్టపడ్డారు అందరూ, టీం మెంబర్స్ అంతా. మా డైరెక్షన్ టీం అంతా చాలా సపోర్ట్ చేశారు. సో మూవీ అంతా మేము ఎక్కువ రాజోల్లోనే షూట్ చేసాం. సో రాజోల్ పీపుల్ అందరికి కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది ఒక విలేజ్ డ్రామా స్టోరీ అనమాట. అండ్ మేబీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ వన్. అండ్ ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులు అందరూ యాక్చువల్లీ చాలా బాగా వర్క్ చేసినారు, అండ్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే శ్రీకాంత్ కొప్పుల గారి యొక్క మ్యూజిక్ అనమాట, అలాంగ్ విత్ ఎడిటింగ్ కూడా. అండ్ పార్ట్ ఆఫ్ ద రైటింగ్ టీం కూడా బాగానే వర్క్ చేసినాం అనుకుంటున్నాం. సో అది మీరే డిసైడ్ చేయాలి ఎట్లా ఉంటుందని. సో అది మీరందరికీ ఎక్కువగా రీచ్ చేస్తారని ప్రజలకి. సో మా మూవీ గురించి ఎక్కువగా తెలుస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.